ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రోత్సహించే దిశగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగస్తులకి వయో పరిమితి 58 కాదు, వాళ్ళ కోరిక ప్రకారం ఎన్నాళ్ళ నుంచి ఉన్న డిమాండ్ ప్రకారం 60 సంవత్సరాల వయో పరిమితిని పెంచే దిశగా కూడా ఈ రోజున కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇలా ఒకటా రెండా ఎన్నో రకాలుగా పేద ప్రజానీకానికి, ఎనుగుబడిన తరగతుల వారికి, ఎస్టీ ఎస్సీకి సంబంధించిన భవిష్యత్తు కోసం ఇలాగా ప్రతి ఒక్కరి యొక్క ఎవరైతే దారిద్రపు రేఖ దిగువ భాగం ఉంటారో, ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉంటారో అలాంటి వారి కోసమే ఆలోచిస్తుంది. 100 యూనిట్ల కరెంటు కాల్చుకున్న వాళ్ళకి ఒక నయా పైసా కట్టాల్సిన అవసరం లేకుండా కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని రకాలుగా చేస్తూ మీకు దగ్గర వాళ్ళని చూస్తుంటే మీ నుంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇతర పార్టీలకి మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరందరూ అప్రమత్తమై కాంగ్రెస్ ని విజయం వైపు తీసుకెళ్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ కి విజయం చేకూర్చాలని ఇక్కడ మంగళగిరి నియోజకవర్గాల ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఇక్కడ రామకృష్ణారెడ్డి ఇక్కడ బరిలో అభ్యర్థిగా మంగళగిరిలో ఉన్నారు. ఈయనకి మీరు ఓటు వేసి హస్తం గుర్తుకు ఓటు వేసి ఆయన గెలిపించాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో అబ్దుల్ వహీద్ విద్యాధికుడు కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో ఈ రోజు ఇక్కడ బరిలో ఉన్నారు. అలాంటి వారిని కూడా హస్తం గుర్తుకు ఓటు వేసి అలాంటి యువకుల్ని ముందుకు మీరు పార్లమెంట్ పంపించాలని, ఇక్కడ సమస్యలు పరిష్కరించే దిశగా ఆయనకు అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ మళ్ళీ వస్తాను, మిమ్మల్ని కలుస్తాను, ముందుకు సాగుతాను. జై హింద్, జై కాంగ్రెస్, జై ఉండవల్లి. మంగళగిరి పేరు ఎప్పుడు తలుచుకున్నా నా చిరలు వస్తుంటాయి. ఇదంతా కూడా నేను తిరిగాడిన స్థలమే. ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార కమిటీ చైర్మన్ గారు ఇక్కడ రావడం అన్నది నాకు తెలియని గర్వంగా ఉంది. ఈ రోజున అధికారం కావాలి, లేని పక్షంలో తనకు చేసినటువంటి ఆర్థిక నేరాలలోనే ఒక భయంతో మరొక వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధినేత తను కూడా కాంగ్రెస్ పైన దుష్ప్రచారం చేస్తూ తన యొక్క అస్తిత్వం కోసం, తన రాజకీయంగా అధికారం చేజిక్కించుకుని తన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ దుష్ప్రచారం ఎంతో కొంత సహించవచ్చు. కానీ ఈ పార్టీలో అనూహ్యంగా, ఊహించిన విధంగా, కళ్ళు కూడా తలుచుకోని విధంగా పాలు తాగి రొమ్ము గుద్దిన చందాన ఈ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది ప్రజలకని చెప్పి ఈ రోజున తను చివరి దశ వరకు కూడా, ఆఖరి రోజు వరకు కూడా పదవిని సంతృప్తిగా తన పని తను చేసుకుంటూ ఆఖరికి తన ఏదో త్యాగమూర్తిలాగా ఈ రోజున రాష్ట్రం సమైక్య రాష్ట్రం కోసంగా ఒక చెప్పుల పార్టీ పెట్టుకుని ఆయన కూడా దూరం అయిపోయాడు. ఆ రకంగా అన్యాయం. బీజేపీ 18 సంవత్సరాల క్రితం కాకినాడలో వాళ్ళు పేదలని వాళ్ళు చెప్పుకోలేదా? ఒక ఓటు 2 రాష్ట్రాలు మేము ఇస్తామని బీజేపీ ఏనాడో చెప్పింది. ఆ తర్వాత టీడీపీ ఎన్నోసార్లు ఉత్తరాలు రాసింది. వాళ్ళ యొక్క పేదలలో మహానాడులో వాళ్ళు నిర్ణయించుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా అక్కడ పేదని జరుపుకుంటూ వాళ్ళ సమావేశం జరుపుకుంటూ అందులో తీర్మానించుకున్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన జరగాలి.
అంటూ వాళ్ళు కూడా ఇది జరిగిందని వాళ్ళందరూ బలవంతం పెట్టబట్టే, వాళ్ళందరూ గోలకు నెట్టబట్టి ఆయన చస్తారా ఇస్తారా అనేటువంటి పట్టుకోవడం. అన్నిటికి మించి పోలవరం అనేది సామాన్యమైన విషయం అండి. రైతుల కష్టాలు శాశ్వతంగా తీరేలాగా ఇదే గనక కంబైన్డ్ స్టేట్ సమైక్య రాష్ట్రంగా ఉంటుంటే మనకు వచ్చేదా? అవతల కేసీఆర్ లాంటి మనిషి, అలాంటి ద్రోహి, సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టపడిన మనిషి, సీమాంధ్ర ప్రజలంటే ద్వేషించుకునే మనిషి, అడుగడుగున మాటలతో తూట్లపరిచే మనిషి, అవమానపరిచే మనిషి, మన ఆత్మగౌరవ సమస్యకి అతను కారణం. అలాంటి మనిషి ఇప్పుడు పోలవరం రప్పించేవాడా? ఏమనేవాడు? పోలవరం వల్ల లాభం మీకు, మీ రైతులకి, మీ భూభాగానికి ఇంపు మాక అంటే ఇంపు సొంపులు మీకు, సొంపు మాక, కాలుష్యం మాక అని ఇలాంటి రెచ్చగొట్టి రానివ్వక చేస్తున్నాడు. కాబట్టి రోజులు విభజన జరిగింది కాబట్టి మనం డిమాండ్ చేసి భద్రాచలం కూడా ముంపు ప్రాంతంలో మాకు కావాలని అడిగి అది తెప్పించుకున్నాం. ఈ రోజున 90% నిధులు చెప్పాలంటే దాదాపుగా 100% దాని నిర్మాణ ఖర్చులే కాకుండా నిర్మించే బాధ్యత కూడా కేంద్రం చేస్తుంది. ఇది హామీ కాదు, శుష్క హామీ కాదు, ఇది చట్టబద్ధం చేశారు. 5-10 సంవత్సరాల్లో ఈ రోజున రైతులు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి 2 పంట నేను గమనించింది, నాకు చెప్పుకుంది, ప్రజలతో నేను మాట్లాడినప్పుడు నాకు తెలియజేసింది, హైదరాబాద్ మనకు లేకుండా పోతుంది. హైదరాబాద్ మనకి భావితరాలకి అది ఒక ఆపర్చునిటీ, అవకాశాలకి అది కేంద్రం, అది లేకుండా పోతుందని బాధ. ఎందుకంటే గత 25 ఏళ్లుగా మనం సీమాంధ్ర ప్రజల యొక్క కష్టంతో, వాళ్ళ చెమటతో, వాళ్ళ రక్తంతో దాన్ని అభివృద్ధి పరిచాం మనం ఈ రోజున. ఆ మాట వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఒక ఫార్మా రంగం, మందుకు సంబంధించినటువంటి కానివ్వండి, డబ్బులు పెట్టి అలా కష్టపెట్టి చేశారు. కాబట్టి ఈ రోజున హైదరాబాద్ లేకపోతే మన బతుకులు లేదు అనేటువంటి పరిస్థితి నుంచి ప్రతి జిల్లా కేంద్రం ఏవో రేపు పొద్దున ఈ ప్రాంతమే ఒక భాగ్యనగరం రాజధాని కావచ్చు. కాంగ్రెస్ తీసుకురావడం మీద కాంగ్రెస్ కూడా మీకు కోపావేశాలు ఉన్నాయా? కాంగ్రెస్ కనుక మనం ఓటు వేయకపోతే రేపు పొద్దున తీసుకొచ్చేది ఎవరు, చేసేది ఎవరు, మనం నిర్మించేది ఎవరు, నిధులు మళ్లించేది ఎవరు ఒక్కసారి ఆలోచించారా? కాబట్టి మేము అలాగే ప్రతి రాజధాని, ప్రతి జిల్లా కేంద్రం ఒక్కొక్క రాజధాని అవడానికి, ఒక్కొక్క భాగ్యనగరం అవడానికి, ఒక్కొక్క మెగా సిటీ అవడానికి అవకాశాలు మనకు వచ్చాయి. కాబట్టి ఈ రోజున కావాల్సింది మీ యొక్క ఓటు. మీ ఓటు తోటి ఈ రోజున ఎవరైతే మోడీ, బీజేపీ ఈ రోజున అతని మద్దతు పలుకుతున్నారు. జనదించాయి అతని మద్దతు పలుకుతున్నారు. ఆ సీపీ పొద్దున అవకాశం తీసుకుని తన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఉంటే అంతమంది తోటి వెళ్ళి మోడీకి భుజం కాయకపోతే చూడండి. ఎందుకంటే మోడీ గురించి ఒక్క మాట, ఒక్క విమర్శ కూడా జగన్మోహన్ రెడ్డి చేయటం లేదంటే భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటు వేసినా సరే అభివృద్ధిని Rockstar